గారు భారతీయ జనతా పార్టీ నాయకులు అందరికీ కూడా నమస్కారం. ముందుగా సతీష్ గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నా. నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? సతీష్ గారు ఏ రకంగా ఈ ఎన్నికల్లో డిఫైన్ చేసుకోబోతున్నారు? ఆల్మోస్ట్ 90% పంచాయతీలు అయితే మీరే గెలుచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టారంటున్నారు. కానీ బీసీల నుంచి కొంత ప్రతిఘటన ఎదురవుతున్నటువంటి పరిస్థితి కదా. కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేస్తుంది అంటున్నాయి కొన్ని బీసీ సంఘాలు. ఏ రకంగా వాళ్ళు ఒప్పించబోతున్నారు? ముందుగా చర్చలో పాల్గొన్నటువంటి మా శేషు గారికి, వెంకటరెడ్డి గారికి, మీకు, జీటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే 2 పర్యాయాలుగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గతంలో 33% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించినటువంటి కష్టాన్ని ఒక్కసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. దాన్ని 42% కల్పించాలన్న ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి విధంగా ఇక్కడ సమగ్ర కుటుంబ సర్వే చేసిన గత ప్రభుత్వం చేసినప్పటికీ దాన్ని ఎక్కడ కూడా టేబుల్ చేయలేదనేది మనందరికి కూడా బాగా తెలుసు. ఇక్కడ కులగణన చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ విద్యా ఉపాధి అవకాశాలతో పాటు స్థానిక సంస్థల్లో కూడా రాజకీయ చైతన్యం కల్పించాలని చెప్పి ప్రజాప్రభుత్వం 2 చట్టాలను రూపొందించి అటు కేంద్ర ప్రభుత్వానికి ఒకటి, ఇటు గవర్నర్ గారికి ఆర్డినెన్స్ ను కోసం ప్రతిపాదన పంపడం అనేది జరిగింది. దురదృష్టం ఏంటంటే దాన్ని ఇప్పటి వరకు గౌరవ గవర్నర్ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా దాని పట్ల స్పందించినటువంటి దాఖలాలు లేవు. దానికి అనుగుణంగానే గత ప్రభుత్వం ఏదైతే జిఓఎంఎస్ నెంబర్ 18లో 33% తీసుకుపోయి 22% చేసినటువంటి విధానాన్ని ఇప్పుడు ఖచ్చితంగా హైకోర్టు ఆదేశానుసారము గత్యంతరం లేక అమలు చేయవలసినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఏదైతే రాష్ట్రానికి కానీ దేశానికి కానీ పట్టుకొమ్మలు గ్రామాలు, అంటే గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి అని మనందరికి కూడా బాగా తెలుసు. అభివృద్ధి కుంటుపడుతున్నటువంటి పరిస్థితి, ఏదైతే ప్రత్యేక అధికారుల చేత పాలన కొనసాగుతున్న పరిస్థితి, దాన్ని ఖచ్చితంగా అధిగమించాలి. గతంలో మేము వెయిట్ చేసినప్పటికీ కూడా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధ సంస్థగా ఉన్నటువంటి గవర్నర్ గారు ఆ ఆర్డినెన్స్ కు మాకు ఎక్కడ కూడా అవకాశం కల్పలేదని మనందరికి కూడా బాగా తెలిసినటువంటి విషయం. ఖచ్చితంగా ఏవైతే మా పార్టీ సింబల్ మీద ఉన్నటువంటి స్థానిక సంస్థలు కానీ ఉన్నాయో, ఏవైతే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ వాటన్నిటినీ ఖచ్చితంగా బీసీలకు 42% అవకాశం కల్పించాలని చెప్పి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తా ఉంది. ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ సానుభూతి పరులు ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా అత్యధిక శాతం, దాన్ని మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ నోటిఫికేషన్ లో చాలా స్పష్టంగా 2011 సెన్సస్ ప్రకారం, దాంతో పాటుగా మనం చేసేటటువంటి సర్వే ప్రకారంగా అక్కడ రిజర్వేషన్లు కల్పించినటువంటి పరిస్థితిని, మన వాస్తవ పరిస్థితిని సమాజానికి చెప్పే ప్రయత్నం చేయాలి. దాని ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారైన అనేది ఈ సమాజం అంతా కూడా గుర్తించాలనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి విషయం. అంతే తప్పితే ఎవరో అందులో కల్పించుకొని ఇంకో రకంగా చేయడానికి అవకాశం లేదు. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ల విధానాన్ని, అంటే ఒక గ్రామానికి మొట్టమొదటి పౌరుడు సర్పంచ్, అలాంటి వాళ్లకు కనీసం అధికారాలు లేకుండా వాళ్ళు సూసైడ్ చేసుకునే విధంగా, అంటే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి వారు ఆర్థికంగా చిన్న భిన్నమైపోయే విధంగా చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ బీఆర్ఎస్ పరిస్థితి. మరి భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఆలోచన చేయాలి. వాళ్ళు చెప్తా ఉన్నారు, గౌరవ కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ గారు, మా బీజేపీ సానుభూతి పరులను గెలిపిస్తే మేము 10 లక్షల రివార్డ్ ఇస్తామంటే, ఏ గ్రామ పంచాయతీలో అయినా సర్పంచ్ అనే వాళ్ళు ఒకరే ఉంటారు, కానీ మా పార్టీ సానుభూతి పరులను గెలిపిస్తే మేము ఇస్తామంటే ఎంతవరకు సమంజసము ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటున్నామంటే ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో రాజకీయం కంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమైన ఆలోచన చేయాలి కదా మనం. ఎన్నికలప్పుడు ఎన్నికల ఆలోచన చేయాలి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ విధంగా మాట్లాడమంటే గౌరవ బాధ్యత కలిగినటువంటి కేంద్ర మంత్రి గారు ఆ విధంగా మాట్లాడమనేది ఆలోచన చేయాలి. వాళ్ళే డిమాండ్ చేస్తారు స్థానిక సంస్థలు నిర్వహించాలి. ఎస్, మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, ఖచ్చితంగా గ్రామాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఆ దిశగానే ప్రభుత్వం ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. రైట్. వెంకటరెడ్డి గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు?
నమస్తే వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు, నమస్తే. మనం గత నుంచి నమస్తే. ఈ అంశానికి సంబంధించి డిబేట్ చేస్తూనే ఉన్నాము. బీసీల అంశానికి సంబంధించి మొత్తానికి ఎట్టకేలకు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. పాత పద్ధతిలోనే రిజర్వేషన్లతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. 22% రిజర్వేషన్లని పైకి చెప్తున్నప్పటికీ చాలా చోట్ల 10%కి మించి రిజర్వేషన్లు రావట్లేదని, బీఆర్ఎస్ పార్టీ లాంటి విపక్షాలు అయితే 17% రిజర్వేషన్లే అమలవుతున్నాయని ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి మీరేం చెప్తారు ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించి? అంతిమంగా తప్పు మీ దగ్గరే ఉంది అని బంతిని మీ కోర్టులోనే నెట్టే ప్రయత్నం తొలి నుంచి కాంగ్రెస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒప్పుకుంటారా? ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమండి. ఎందుకు ఒప్పుకుంటాం? వాళ్ళ బంతి వాళ్ళే విసురుకున్నారు. యాక్చువల్ గా వాళ్ళ విసురుకుంటే వాళ్ళ బంతి వాళ్ళ కోర్టులో పడింది తప్పితే భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏముంటుంది? ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంటి? వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, గౌర్ సతీష్ గారికి, శేష్ గారికి నమస్కారం. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అధికారంకి రావడానికి రకరకాల హామీలతో పాటు వాగ్దానాలు, తర్వాత కొన్ని అంశాలు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు చెప్పాలంటే దాంట్లో ముఖ్యంగా బీసీ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డిలో పెట్టిరో రాహుల్ గాంధీ చేత మరి అది దాన్ని ప్రకటించారు. కానీ అక్కడ చూస్తే వీళ్ళకి కమిట్మెంట్ ఎక్కడ కనిపించట్లేదు. అంటే ఆ చిత్తశుద్ధి ఎక్కడ కూడా కనిపించట్లేదు మొదటి నుంచి మొదలు పెడితే. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన 20 నెలల కాలంలో ఎక్కడ కూడా బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు మాట్లాడింది? ఎప్పుడైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో కండక్ట్ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు దాంట్లో వ్యతిరేకత పూర్తిగా వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద. అప్పుడు వచ్చింది వీళ్ళకి బీసీలకి రిజర్వేషన్ మర్చిపోయాం కదా, మరి దీన్ని ముందు తీసుకెళ్లాలనే ఆలోచన. అప్పుడు వచ్చి హడావిడిగా ఏదో సర్వే చేశారు బీసీ కమిషన్ ద్వారా. తర్వాత మళ్ళీ హైకోర్టు కానీ బీసీ కుల సంఘాలు కానీ కొంత అభ్యంతరం చెప్తే అప్పుడు డెడికేట్ కమిషన్ వేసి సర్వే రిపోర్ట్ ఇచ్చారు. కానీ పూర్తిగా సర్వే చేశారంటే ఎక్కడ కూడా కనిపించలేదు. సర్వే చేసినట్టుగా ఎంతమంది చెప్పారు చెప్పండి? చాలా తక్కువ. ఎందుకంటే పూర్తిగా డీటెయిల్ గా సర్వే వస్తే 42% ఉంటారు, ఎక్కువ ఉండేవాళ్ళు బీసీలు. దాంట్లో మళ్ళా హడావిడిగా దాని రిపోర్ట్ ని ఇది అసెంబ్లీలు పెట్టడం, అక్కడి నుంచి గవర్నర్ పంపించడం, ఇవన్నీ కూడా జీవోలు ఇష్యూ చేయడం, ఆర్డినెన్స్ ఇష్యూ చేయడం, ఒకదాని మీద ఒకటి తప్పులు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది తప్పితే అక్కడ ఎక్కడ కూడా వాళ్ళకి కమిట్మెంట్ లేదు. 42% నిజంగానే సాధించాలి అంటే దానికి చాలా పెద్ద వర్కౌట్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు తమిళనాడులో చూస్తే ఆ 9th షెడ్యూల్ లో పెడితే ఎంత మందితోటి వాళ్ళు ఎన్ని రోజులు ఎక్సర్సైజ్ చేశారు, ఎంత రిపోర్ట్ తీసుకొచ్చి ఎంత ఫైట్ చేశారు, అవన్నీ లేవు కాంగ్రెస్ పార్టీకి. ఏంటంటే హడావిడిగా వచ్చిర్రు, ప్రభుత్వంలోకి అనుకోకుండా వచ్చిర్రు. సో ఆ అనుకోకుండా వచ్చిన ప్రభుత్వంలో ఏమో చేయాలి, మేము చెప్పిన హామీలని కొంత అమలు చేయడానికి ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా కనిపించలేదు. హామీలతో చూసినా కూడా భారతీయ జనతా పార్టీని ఒకటే చెప్పాం, ముందు నుంచి కూడా చెప్తున్నాం, ఇది సాధ్యం కాదు అని చెప్పి. ఎందుకు అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కూడా 2015లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ఇదే విధంగా చేశారు. బీసీలకు రిజర్వేషన్ పెంచుతామని చెప్పి ఒక సర్వే చేశారు. కానీ సర్వే ఇప్పటివరకు బయట పెట్టలేదు. ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్ లో కానీ వెబ్సైట్ లో కానీ పబ్లిక్ లో ఎక్కడ కూడా కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు వెంకటరెడ్డి గారు, మీరు తలుచుకున్నా కూడా సాధ్యం కాదా? అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను అక్కడికి వస్తున్నాను. నేను ఏమంటున్నానంటే ఇదంతా కూడా ఒక్కొక్క స్టేట్ కాదు, మొత్తం ఇప్పుడు దేశం మొత్తం కూడా చేయాల్సిన అవసరం వస్తుంది. దేశం మొత్తం చేయాలంటే పాపులేషన్ సెన్సస్ చేయాలి. పాపులేషన్ సెన్సస్ తో పాటు ఇంటింటికి తిరిగి కాస్ట్ సెన్సస్ తీసుకురావాలి. అది సైంటిఫిక్ గా ఉంటుంది, పక్కాగా ఉంటుంది. ఎందుకంటే దేశం అంతా జరుగుతుంది కాబట్టి, 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా ఎవ్వరు కూడా మిస్ కాకుండా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు, మైనారిటీలు ఎంతమంది ఉంటే అంతమంది ఆ రిపోర్ట్ మన దగ్గరకు వస్తుంది కాబట్టి అక్కడ సైంటిఫిక్ గా ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు అనేది అది వచ్చిన తర్వాత దాని మీద ఎక్సర్సైజ్ చేసి పార్లమెంట్ లో డిస్కషన్లకు పెట్టి చట్టం చేయాల్సిన అవసరం ఉంటుంది. అది భారతీయ జనతా పార్టీ చేయబోతా ఉంది, డెఫినెట్ గా చేయబోతా ఉంది. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూ అయింది. 2026 నెక్స్ట్ ఇయర్ లో పాపులేషన్ సెన్సస్ వస్తుంది. దాంతో పాటుగా ఇది ఒక రిపోర్ట్ కూడా తయారవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నంటే కర్ణాటకలో వీళ్ళు ప్రయత్నం చేశారు, సరే బీహార్ లో కూడా ఆ ప్రయత్నం జరిగింది, తర్వాత మధ్యప్రదేశ్ లో జరిగింది, మన మహారాష్ట్రలో కూడా జరిగింది. మహారాష్ట్రలో ఏది గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాత, సర్పంచ్ల ఎన్నికలు అయిన తర్వాత దాన్ని హైకోర్టు క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి ఇప్పుడు మళ్ళా కూడా జరిగే అవకాశం ఉంటాయని చెప్పి ముందు నుంచి కూడా వీళ్ళకి తెలిసి కూడా, అంటే నాకు తెలుసు వీళ్ళందరికీ, ఎందుకంటే 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఇంటెన్షనల్ గా తీసుకొచ్చిన 42% బీసీ రిజర్వేషన్ బీసీలను మోసం చేయడానికి తప్పితే అక్కడ వీళ్ళకి ఏదో, ఇప్పుడు చూడండి వీళ్ళు ఏమంటున్నారు, మేము ప్రయత్నం చేశాం, హైకోర్టులో అన్ని రకాల ప్రయత్నం చేసినాం, చేతులు ఎత్తేసి అయిపోయింది.
కథం ఇక మేము ఇచ్చేది ఇప్పుడు 23%, అందుకంటే ఎక్కువ ఇవ్వలేదని చెప్పి ఏదైతే ఓకే వెంకటరెడ్డి గారు.